ఛత్రపతి శివాజీ మహారాజ్ 396వ జయంతి వేడుకలను శ్రీకాళహస్తిలోని స్వర్ణముఖి నది వంతెన వద్ద భారత్ ఆర్గనైజేషన్ ఆఫ్ సోషల్ సర్వీస్ వ్యవస్థాపకుడు సిరిపురం సుధాకర్ ఆధ్వర్యంలో శివాజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శివాజీ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సంఘ పెద్దలు మాట్లాడుతూ హిందూ ధర్మ పరిరక్షణకు శివాజీ మహారాజ్ చేసిన సేవలు ఎనలేనివని, తన రాజ్యంలోని ఆడవాళ్ళ అందరినీ మరియు తన శత్రురాజ్య స్త్రీలను తన తోబుట్టువులుగా భావించి పసుపు కుంకుమ చీరలు ఇచ్చేవారని, అలాంటి ధీరుడు భరతఖండంలో జన్మించడం మన అదృష్టంగా భావించాలని అన్నారు. దేశంలో అత్యధిక విగ్రహాలు కలిగిన మహారాజు శివాజీ ఒక్కరేనని, రానున్న శివాజీ మహారాజ్ జయంతి లోపల శ్రీకాళహస్తి నందు శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని తెలియజేశారు. జై భవానీ, జై భవానీ, జై భవానీ, జై భవానీ. సంస్కారాలతో ఆమె బోధించినటువంటి రామాయణ మహాభారత విషయాలను గ్రహించి ఆయన మంచి హిందూవాదిగా తయారయ్యాడు. ఆ విధంగా ఆయన యుక్త వయసులోనే ఈ దేశం పట్ల ఈ హిందువుల యొక్క అణచివేతను భరించలేక తిరుగుబాటు చేసి సుల్తానులను జయించి, ఆ తర్వాత మొఘలాయులను జయించి ఈ దేశంలో 1974లో హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించి పట్టాభిషిక్తుడయ్యాడు. ఆ విధంగా ఆయన దేశమంతా కూడా ఆయన పేరు మారుమ్రోగి దేశమంతా కూడా హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. అటువంటి మహానాయకుడిని హిందువులు ఈ బానిసత్వంలో, ఈ విద్యా విధానంలో, మెకాలే విద్యా విధానంలో వారి యొక్క గొప్పతనాన్ని బోధించకపోవడం వల్ల ఈనాటి హిందూ సమాజానికి, నేటి యువతకి శివాజీ యొక్క ప్రాముఖ్యతను తగ్గించి, అప్పుడు బ్రిటిష్ పాలకులైతే ఏమి, స్వతంత్రానంతరం వచ్చినటువంటి పాలకులైతే ఏమి, ఆయన గొప్పతనాన్ని తెలియపరచకపోవడం వల్ల నేటి సమాజంలో శివాజీని గురించి కొంతమంది కమ్యూనిస్టు లాంటి విదేశీ తొత్తులు ఆయన ఒక కొండెలుకలాగా ఆయన్ని ప్రచారం చేశారు. పృథ్వీరాజు యుద్ధ నీతులను పాటించి ఉదయాన్నే సూర్యోదయంతో ఉద్యమం ప్రారంభించి సూర్యాస్తమంతో ఆపాలి, వెనుదిరిగిన శత్రువుని చంపకూడదు, ఆడవాళ్ళని చంపకూడదు, పిల్లలను చంపకూడదు, ముసలి వాళ్ళని చంపకూడదు అనే నీతి నియమాలతో గోరిని 16 సార్లు జయించి అతను వెనుదిరిగితే అతను వదిలేశాడు. కానీ ఒక్కసారి ఓడిపోయిన పృథ్వీరాజుని గోరి బంధించి రాజ్యాన్ని ఆక్రమించాడు. అటువంటి వాళ్ళకి ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే కోయాలనే పద్ధతిలో శివాజీ కొద్ది సైన్యంతోనే మొఘలాయులు సుల్తాన్ మహా సైన్యాన్ని ఎదిరించి గెలవగలిగిన అంటే వాళ్ళ ఎలా అయితే వాళ్ళు కుట్రతో జయించాలనుకున్నారో అదే పద్ధతిలో ఆయన జయించాడు, హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. కాబట్టి ఆయన స్థాపించినటువంటి హిందూ సామ్రాజ్యం తర్వాతే ఈ దక్షిణ భారతదేశానికి మొఘలాయులు కానీ సుల్తాన్లు కానీ రాలేకపోయారు. కాబట్టి ఆయన జన్మదినాన్ని మనం ప్రతి సంవత్సరం ఇంకా ఘనంగా జరుపుకుని ఈ యొక్క శివాజీ కేంద్రంగా దీన్ని ప్రకటించాము లాస్ట్ ఇయర్. కానీ అనివార్య కారణాల వల్ల దీన్ని ముందుకు తీసుకోలేకపోతున్నాం. కాబట్టి ఇంకా రాబోయే సంవత్సరాలైనా ఈ యొక్క శివాజీ చౌక్ని విగ్రహంతో మనం నెక్స్ట్ ఇయర్ అయినా జరుపుకోవాలని సందర్భంగా కోరుకుంటూ ముగిస్తున్నాం.